వీధుల్లో అరుస్తూ తిరుగుతున్న ఆ ఎరుకలసాని అందరి దృష్టిని ఆకర్షించింది. ఆమె చెప్పే సోదె కోసం జనం చేరుతుంటే ఆమె అడుగులు మాత్రం పద్మావతిని చేరుకునే దిశగా సాగుతున్నాయి. ఆ ఎరుకలసాని వేషంలో ఉన్నది ఎవరో మీకు తెలుసా? ఈ కథ కొనసాగింపును అర్థం చేసుకోవడానికి ముందు వీడియోను కింది ట్యాగ్ చేశాను, తప్పక చూడండి. వకుళామాత రాయబారిగా వెళ్ళినప్పటికీ శ్రీనివాసుడికి మనసు పట్టడం లేదు. తల్లి రాయబారం పలికేలోపు తానే స్వయంగా పద్మావతిని కలిసి ఆమె మనసులోని భయాన్ని పోగొట్టి తనపై అనురాగం కలిగేలా చేయాలని నిశ్చయించుకున్నాడు. శ్రీనివాసుడు తన దివ్యమైన రూపాన్ని పక్కన పెట్టి చిరిగిన వస్త్రాలను ధరించి నడుము వంగిన ఒక వృద్ధురాలిలా మారిపోయాడు. ఆయనే ముసలి ఎరుకలసాని. కేవలం వేషం వేయడమే కాదు, లోకపిత అయిన బ్రహ్మదేవుణ్ణి 7 నెలల పసిబాలుడిగా మార్చి తన వీపున కట్టుకున్నాడు. చేతిలో బెత్తం, తలపై సోదె బుట్టతో నారాయణపుర వీధుల్లోకి అడుగుపెట్టాడు. తన గంభీర స్వరాన్ని స్త్రీకంఠంగా మార్చి, సోదో సోది, ఎరుకోయమ్మ ఎరుక, కడుపులో ఉన్నది కళ్లకు కట్టినట్టు చెబుతా, ఎరుకోయమ్మ ఎరుక అంటూ వీధుల్లో కేకలు వేస్తుంటే ఆ వింత ఎరుకలసానిని చూడటానికి ఊరి జనం తండోపతండాలుగా తరలివచ్చారు. అందరినీ తన చమత్కారపు మాటలతో మురిపిస్తూ మెల్లగా రాజభవనం వైపు అడుగులు వేశాడు. విషయం తెలిసిన ధరణీదేవి ఆ ఎరుకలసానిని వెంటనే అంతఃపురానికి తీసుకురామని ఆదేశించింది. తర్వాతి భాగంలో శ్రీనివాసుడు పద్మావతి ముందుకు ఎలా వెళ్లారో, పద్మావతితో మాట్లాడ్డానికి ఏం పథకం వేశారో తెలుసుకుందాం. మీకు ఈ కథ నచ్చితే కామెంట్స్లో ఓం నమో వెంకటేశాయ అని టైప్ చేయండి.